ఇక్కడ నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. మనకి యూపీఎస్సీకి సంబంధించి ఉండే కొన్ని అపోహలను తొలగించాలి. పేరెంట్స్ అందరికీ ఉండే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హ్యాండ్ రైజ్ చేశారండి. ఈజ్ మై వాయిస్ నాట్ ఆడిబుల్? నా వాయిస్ మీకు వినిపిస్తుందండి? హలో సార్. ఓకే రైట్. వినండి, నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చండి. మీరు ఇందాక చాట్ బాక్స్లో నాతో మాట్లాడుతున్నారు, మీకు డెఫినెట్లీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈ సెషన్ అయిన తర్వాత నేను ఒక చిన్న షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక నెంబర్ చెప్తాను, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. అంటే 9133937733 అండి. 9133937733 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఎస్. 9133937733 దీనికి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలానే మా అసోసియేట్ డీన్ కూడా ఉన్నారు, ఆయనకి కూడా వాట్సాప్ చేయొచ్చు. ఒక నిమిషం. గ్రూప్ చాట్ అందరికీ నైన్ 9133937733 రైట్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్ ద సెషన్. ఒక 10 minutes దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి. ఇది పిల్లల కెరీర్కి సంబంధించిన విషయం. పిల్లల కెరీర్ అన్నప్పుడు మనం ట్రాన్సిషన్ ఫేజ్, ముఖ్యంగా 10th క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్స్ గురించి కొన్ని మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. సో ఒకసారి చూడండి. వెరీ సింపుల్. మనకి 10th క్లాస్ చదివిన తర్వాత చాలా మందికి ఆసక్తి ఉన్న విషయాలు ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవడం లేదా బైపీసీ తీసుకోవడం, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్కి వెళ్ళాలి అనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? ఇంజనీరింగ్, మెడిసిన్ కౌంట్ రావటం లేదు. ఇస్ మై వాయిస్ క్లియర్ అండి? సౌండ్ సరిపోతుందా? సౌండ్ వస్తుందా? క్లియర్గా వస్తుందా అండి సౌండ్? సో 9133937733 దానికైనా మీరు చేయొచ్చు, లేదా 9133637733 దీనికైనా మీరు వాట్సాప్ చేయొచ్చు. 9133637733 ఈ రెండు నెంబర్లో దేనికైనా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒకటి 913363 అని ఉంది, ఇంకోటి 913393. ఓకే, మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. దానికి ముందు నేను ఒక్కసారి దయచేసి నేను చెప్పిన ఒక 5 minutes సెషన్ని మాత్రం వినండి. 10th క్లాస్ తర్వాత పిల్లల్లో ముఖ్యంగా సార్, అసోసియేట్ డీన్ సార్, వాయిస్ వినిపించట్లేదా? సార్, ఇది వాయిస్ క్లియర్గా లేదా? వస్తుంది వస్తుంది. ఎస్, వాయిస్ క్లియర్గా ఉందండి. దయచేసి ఎవరి దగ్గర అయితే సిగ్నల్ ఇష్యూ ఉందో కొంచెం వాళ్ళు 4G సిమ్లో అట్లీస్ట్ ఉండే ప్రయత్నం చేయండి. సో మనకి ఎప్పుడైనా యూపీఎస్సీ అన్నప్పుడు, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఉండేటువంటి ప్రధానమైన సవాల్ ఏంటంటే ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి, కెరీర్ని మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలము అనే ఒక డౌట్ ఉంటుంది మనకి. అంటే కెరీర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ఆలోచనలో వాళ్ళ లైఫ్ని కన్ఫైన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల లైఫ్ని కూడా పేరెంట్స్ ఎక్కువగా కన్ఫైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒక్కసారి గమనించండి, ఏంటంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ ఉంటుంది. అది పూర్తిగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ స్టాండర్డ్లో ఆ పేపర్ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంత బేసిక్ ఫౌండేషన్. నా వాయిస్ అందరికీ వస్తుందని అనుకుంటున్నానండి. దయచేసి చూడండి ఎవరి దగ్గర అయితే సిగ్నల్ ఇష్యూ ఉందో. ఐ హోప్ మై వాయిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్, చాలా ఎక్కువ మంది ఎస్ అంటున్నారండి. శాంసంగ్ గెలాక్సీ వాళ్ళు ఒకసారి చూడండి. వాయిస్ అయితే క్లియర్గా ఉంది, చూడండి. ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటువంటి ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే కాకుండా మీకు అనేక ఎగ్జామ్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి. లా అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, లా యాప్టిట్యూడ్ టెస్ట్, అది కంబైన్డ్ లా యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇలా క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ క్లాట్ ఎగ్జామ్కి ఉండే సిలబస్ కూడా మీరు చూస్తే, ఆ క్లాట్ ఎగ్జామ్లో ఉండే సిలబస్ని మీరు గనక గమనిస్తే, మొత్తం యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇది కాకుండా కొంచెం లీగల్ అవేర్నెస్ మనం పెట్టుకోగలిగితే ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటి విషయం. రెండవ విషయం వచ్చేసరికి క్యూట్, అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే టాప్ మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్లో మనము సీట్ సంపాదించగలిగే అవకాశం ఉంటుంది. అందులో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైనా సరే ఐఎంఎస్సి అంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొక విషయం ఉంది, మీరు గమనించండి. మీరు మేజర్గా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇంటర్మీడియట్లో పిల్లలు అండ్ డిగ్రీకి వచ్చే టైంకి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ అనే పాయింటే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను కూడా స్టాండర్డైజ్ చేసి ప్రిపేర్ చేయించగలగాలి. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని స్టాండర్డైజ్ చేసి ప్రిపేర్ చేయించడం అంటే ఏంటి? వాయిస్ కొంతమందికి ఆడిబుల్ అంటున్నారు, కొంతమంది ఆడిబుల్ కాదంటున్నారండి. ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. 1 సెకండ్, నేను ఇంకొకసారి ఫైనల్గా వాయిస్ చెక్ చేస్తాను నా సైడ్ నుంచి ఏమైనా ఉందా అని. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి? యువర్ సైడ్ వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి రవీంద్ర గారు. సో మీ సైడ్ మాత్రమే దయచేసి క్లియర్గా పెట్టుకోండి. మా సైడ్ క్లియర్గా ఉందని మా టెక్నికల్ టీం కూడా చెప్పింది. ఇంకా నేను దయచేసి సెషన్ కంటిన్యూ చేస్తాను. ఎవరికైతే వాయిస్ ఆడిబుల్ ఉందో వాళ్ళు వినొచ్చు. మిస్ అయిన వాళ్ళకి దీన్ని మేము యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాము. అయినప్పటికీ మీకు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి వినే ప్రయత్నం చేయండి. యువర్ సైడ్ ఈస్ క్లియర్, ఫ్రమ్ మై సైడ్ ఈస్ క్లియర్. ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మనము ముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి లిస్ట్ అన్ని మీకు చెప్తాను. మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు స్టాండర్డ్ సిలబస్ ఏముంటుందో కూడా జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, చాలా సంక్షిప్తంగా చెప్తాను, వినండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఉన్నటువంటి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎంపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ అండి. రెండవది కంబైన్డ్ లా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, క్లాట్ అని ఉంటుందండి. దీని పరిధిలోనే ఇదే సిలబస్ని కనుక మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలిగితే స్టేట్ లెవెల్ లా అడ్మిషన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు. టీఎస్ లా సెట్ అని, ఏపీ లా సెట్ అని ఉంటాయి. ఇంకా ఫర్దర్ కోర్సెస్, ఇంకా మనకి పిల్లలు ఇంటిగ్రేటెడ్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ వరకు చదువుకోవడానికి, అంటే డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది, ఎంట్రన్స్ టెస్ట్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే, ముఖ్యంగా ఉండే మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దయచేసి గమనించండి. క్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో పిల్లలు జర్నలిజంలోకి వెళ్ళొచ్చు, పిల్లలు థియేటర్ ఆర్ట్స్లోకి వెళ్ళొచ్చు, పొలిటికల్ సైన్స్ చేయొచ్చు, లేదు వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇలా పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి వాటిల్లో చేయొచ్చు. ఇవి కాకుండా ఫర్దర్గా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి.
ఇవి కాకుండా ఫర్దర్ ఆప్షన్స్ మీరు క్లాట్ క్యూట్, ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంటాయి కొన్ని, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, ఇట్లా ఇవి బ్యాంక్, పిఓ, ఎస్ఎస్సి, సిజిఎల్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టాండర్డ్ డిగ్రీలో చేస్తుంటే డిగ్రీలోకి వచ్చిన తర్వాత అవి ప్రిపేర్ అవ్వచ్చు. వాటితో పాటు క్యాట్ మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ చేయగలిగితే సీశాట్ని ఇంకొంచెం హై స్టాండర్డ్గా, అంటే సీశాట్ అంటే ఏం లేదండి, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి మొదటి పేపర్ వచ్చి జనరల్ స్టడీస్కి సంబంధించి, రెండవది సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి సీశాట్. ఇలా జిఎస్కి సంబంధించి పేపర్ 1 ఉంటే రెండవది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. సో ఈ 2 పేపర్స్ కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే, ఈ 2 పేపర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే పిల్లలందరూ ఇటు లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలరు, లా ఎగ్జామ్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వగలరు. ఇవి కాకుండా యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఈ ఎన్డీఏ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న ఈ ఎన్డీఏ ఎగ్జామ్స్ రాస్తారు. డిగ్రీలోకి వచ్చిన తర్వాత సేమ్ ఇదే క్లాట్ ఎగ్జామ్తో పాటు, క్యూట్ ఎగ్జామ్తో పాటు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఇంకొక ఎగ్జామ్ సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే దీన్ని అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనిలో అడ్మిషన్ పొందిన వాళ్ళు, అంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగిన వాళ్ళకి అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అనేది దక్కుతుంది. సో యూపీఎస్సీ కండక్ట్ చేసిన మరొక ఎగ్జామ్ ఉంది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, సిడిఎస్. ఇలా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు మాత్రమే కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మనకు ఉండేటువంటి పరీక్షలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో మనకు ఉండేటువంటి పరీక్షల లిస్టు నేను చెప్తున్నాను. చాలా ఎక్కువ మంది ఇంకా రాయడానికి అవకాశం ఉంది. ఉత్తర భారతంలో ఎక్కువ మంది రాస్తున్నారు, కానీ దక్షిణ భారతంలో చాలా తక్కువ మంది రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, పార్టిసిపెంట్స్ అందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి, దయచేసి ఇది మీ పిల్లల కెరీర్కి సంబంధించింది కాబట్టి కొంచెం శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. మనకి దేశం మొత్తంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి 2 పద్ధతుల్లో జరగబోతున్నాయి. ఒకటి విద్యా సంస్థల్లో, ఉన్నతమైన విద్యా సంస్థలలో సీట్ సంపాదించడానికి జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్. రెండవ తరహా ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి జరిగే ఎగ్జామ్స్. అందులో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటికి సెలెక్ట్ అవ్వడానికి రాస్తున్నటువంటి ఎగ్జామ్, సిఎస్సి, యూపీఎస్సి, సిఎస్సి. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ రాజ్యాంగబద్ధ సంస్థ, ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ ప్లీజ్, ఎస్ వాయిస్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందా అండి? దయచేసి మీ సైడ్ నుంచి మీ మొబైల్ క్లియర్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీ సైడ్ మొబైల్ క్లియర్గా ఉండే ప్రయత్నం చేసుకోండి, సిగ్నల్స్ ఉండేలాగా దయచేసి. ఎస్. తర్వాత నేను కొన్ని నెంబర్స్ చెప్పానండి, 9133637733 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. 9133937733 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఓకే, అందరూ జాయిన్ ఆడియో క్లిక్ చేయండి. ఎస్, మీరు జాయిన్ ఆడియో క్లిక్ చేసి ఉండరండి, అందరూ జాయిన్ ఆడియో క్లిక్ చేయండి దయచేసి. బహుశా అది మీకు అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. అందరూ జాయిన్ ఆడియో అని క్లిక్ చేయండి, మీ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఆడియో జాయిన్, అదే మీ సైడ్ నుంచి జాయిన్ ఆడియో అని ఉంటుందండి ఆప్షన్. అది మీకు తెలిసినట్లు లేదు, బహుశా ఒకవేళ అది మిస్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ ఆ సమస్య లేదు కదా, ఆడియో ఇష్యూ రావట్లేదు కాబట్టి. ఎస్, క్లియర్ సార్, థ్యాంక్ యూ. చూడండి, సో దిస్ ఈజ్ వాట్, వెరీ సింపుల్ అండి. నేను చెప్తున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి లిస్ట్ మీరు రాసుకుంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా, అంటే ఐఏఎస్, ఐపీఎస్కి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా, ఇంకా మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కండక్ట్ అవుతున్న ఎగ్జామ్స్ ఏమున్నాయంటే, ఒకటి కంబైన్డ్ లా యాప్టిట్యూడ్ టెస్ట్, రెండవది సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, మూడవది మీకు యూపీఎస్సీ ఆధ్వర్యంలో, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కండక్ట్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్, సిడిఎస్ అండ్ సిఏపిఎఫ్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సిడిఎస్ సిఏపిఎఫ్ అని డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లై చేసి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సిడిఎస్ సిఏపిఎఫ్ ఎగ్జామ్స్. ఇంకా రెండవది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఎంపీసీ తీసుకున్న విద్యార్థులు ఈ ఎన్డీఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. వీళ్ళు అత్యున్నతమైన స్థాయిని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వైస్ అడ్మిరల్గా, ఎయిర్ చీఫ్ మార్షల్గా, ఇలాంటి నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కనుక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోగలిగితే ఎంపీసీ రాస్తున్నటువంటి వాళ్ళు ఇటువైపు అటు నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఉద్యోగం సంపాదించడంతో పాటు వాళ్ళు ఇంజనీరింగ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ఇది యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జామ్. సిఏపిఎఫ్, సిడిఎస్, ఎన్డీఏ లాంటి ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో దానికి ఏజ్ ఎలిజిబిలిటీ కూడా 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ అండి. అప్లై చేసి రాసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఒకసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు ఈ క్లాట్ నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుంది పిల్లలకి. అలానే ఈ ఎన్డీఏ నోటిఫికేషన్ కూడా డిసెంబర్, జనవరి టైంలో వస్తుంది. వీళ్ళు దాన్ని అప్లై చేసి సెలెక్ట్ అయితే మంచిది. లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొక సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇచ్చుకొని సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు డిగ్రీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ చేసిన విద్యార్థులు అదే ప్రిపరేషన్లో కొనసాగుతూ వెళ్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళగలిగితే వాళ్ళు మరొక ఎగ్జామ్ ఏదైతే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందో సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కానీ, సిడిఎస్ కానీ కరెక్ట్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే కెరీర్ ఏమవుతుందో అనే భయం ఉన్నటువంటి వాళ్ళకి కెరీర్కి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కేవలం మీకు అవగాహన కల్పించడం మాత్రమే అవసరం. సరైన కరిక్యులం ఉండి, ఈ ఎగ్జామ్స్ మీద అవగాహన ఉండి, దానికి తగ్గట్టుగా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ అండ్ మెంటర్స్ ఉండి, వాళ్ళు ప్రాపర్గా కనుక దాని కరిక్యులంని డిజైన్ చేసి, చదివించి, ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పెట్టి, వాటితో పాటు స్ట్రెస్ గురి కాకుండా ఈ లాంగ్ టర్మ్ జర్నీని కనుక ప్రాపర్గా ముందుండి నడిపించగలిగితే, సరైన మెంటర్షిప్ ఉండి, గైడెన్స్ ఉండి, ఫ్యాకల్టీస్ ఉండి ముందుకు నడిపించగలిగితే వాళ్ళు ఈ డిగ్రీలోనే ఈ ఎగ్జామ్స్ని పూర్తి పట్టు సంపాదించుకొని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలరు. నేను ఇందాక చెప్పాను, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఐఏఎస్ ఎగ్జామ్కి సంబంధించి 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్ స్టడీస్కి సంబంధించింది. జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వగలిగామో ఇంటర్మీడియట్ స్థాయిలో మనం ఫౌండేషన్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ యాప్టిట్యూడ్ ఫౌండేషన్ పేపర్ 2 నెక్స్ట్. ఇంకొక పేపర్, 2 పేపర్స్లో ఇంకొక పేపర్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఫౌండేషన్ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో అందించగలిగితే అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన ఫౌండేషన్ ఏర్పడింది. ఒకవేళ వాళ్ళకి ఎన్డీఏ వచ్చి సెలెక్ట్ అయ్యి యూపీఎస్సీకి వెళ్ళొచ్చు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ఎగ్జామ్ క్లియర్ చేసి మళ్ళీ ఒకవేళ ఆ ఎగ్జామ్ కనుక తనకి నచ్చకపోయినా మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసి యూపీఎస్సీకి వెళ్ళొచ్చు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాంటిది. నచ్చితే ఆ ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ కంటిన్యూ అవ్వచ్చు. ఎడ్యుకేషన్తో పాటు జాబ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. లేని పరిస్థితుల్లో మనం ఇంటర్మీడియట్ క్లియర్ చేసి డిగ్రీలో కనుక ప్రవేశించిన తర్వాత వారు ప్రిపరేషన్ అదే స్టాండర్డ్లో కొనసాగించగలిగితే ఈ యూపీఎస్సీలో ఉన్న ప్రిలిమినరీ ఎగ్జామ్, జనరల్ స్టడీస్, యాప్టిట్యూడ్ టెస్ట్, జిఎస్ అండ్ యాప్టిట్యూడ్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్ట్గా ఫౌండేషన్ డిగ్రీ స్థాయిలో అందిస్తున్నప్పుడు వాళ్ళు బ్యాంక్ పిఓస్ కానీ, ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి సిజిఎల్, ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అండి, ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ కానీ, ఇంకా ఎంబీఏలో ఐఐటి, మీరు ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటికి వెళ్ళాలి అని భావిస్తున్నారో అది మిస్ అయిపోయిందేమో అని టెన్షన్ అవసరం లేదండి. కరెక్ట్గా మీరు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీఏ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎంబీఏ సీట్ సంపాదించవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళకు కూడా ఎంబీఏ సీట్ అవైలబుల్గా ఉంది. ఎంబీఏలో సీట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి ప్యాకేజెస్తో మీకు ప్లేస్మెంట్స్ అందడానికి అవకాశం ఉంటుంది మీ పిల్లలకి. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసినంత మాత్రాన మనకి కెరీర్ ఏమీ ఉండదేమో, అది మాత్రమే కెరీర్ ఏమో అనుకోవడం తప్పు. అది పూర్తిగా మిస్గైడెన్స్ మాత్రమే, అవగాహన లేకపోవడం. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్లో GS1, GS
టూ అంటే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్, ఒకటి జనరల్ స్టడీస్, రెండవది యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ అని ఉంటుంది. సో 2 పేపర్లు మనకు ఉన్నప్పుడు ఆ 2 పేపర్ల మీద ఫౌండేషన్ ఎవరైతే స్ట్రాంగ్గా సంపాదించుకొని వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా అనేక జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్స్ లిస్ట్ చూసుకుంటే ఎన్డీఏలో వెళ్ళొచ్చు, అది ఎడ్యుకేషన్తో పాటు జాబ్. సిఏపిఎఫ్, సిడిఎస్కి వెళ్ళొచ్చు, అది పూర్తిగా జాబ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సి, సిజిఎల్ ఈజీగా రాయొచ్చు, అదొకటి మనకి ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ అది. ఇది కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పరంగా చూస్తే క్యాట్ రాయొచ్చు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళే క్యూట్ రాయొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళే క్లాట్ రాయొచ్చు, మళ్ళీ లా యాప్టిట్యూడ్ టెస్ట్ రాయొచ్చు. టాప్ మోస్ట్ సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్ సంపాదించవచ్చు. ఇంక ఇవన్నీ కూడా కాదు, అత్యంత కీలకమైనది ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఫౌండేషన్ కరెక్ట్గా పడితే పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయేసరికే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బ్యాంక్స్ కానీ, నాబార్డ్ కానీ, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్ కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఏవైనా క్లియర్ చేయగలుగుతారు. క్లరికల్ క్యాడర్లో ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాటి డిగ్రీలో జర్నీలో ఉన్నప్పుడే ఇవన్నీ అటెంప్ట్ చేసి రాసేయగలరు. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, అందులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఐటీ, కస్టమ్స్ ఈ డిపార్ట్మెంట్స్లో ఇన్స్పెక్టర్ స్థాయి పొజిషన్ పొందడానికి అవకాశం ఉంది. సిబిఐ ఆధ్వర్యంలో కూడా ఇటువంటి పొజిషన్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తే. ఇలా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక రాస్తే క్లరికల్ క్యాడర్లో ఉంటుంది, డిగ్రీ స్థాయి రాస్తే కొంచెం ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ అంటే ఒకసారి మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫౌండేషన్ అన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే, ఏమేమి ఎగ్జామ్స్ చెప్పానో అన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే, కేవలం మీరు నీట్ చేయి ఇంజనీరింగ్ ఎగ్జామ్, మెడిసిన్, ఐఐటి వస్తుందా రాదా, ఐఐటి మిస్ అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదు అనడం భ్రమ, అది తప్పు. మీరు ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివారో అది చదువుతూ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ప్రిపరేషన్ చేయాలి. ఎక్స్ట్రా ఎడ్జ్ అంటే కూడా మనం ఎక్స్ట్రా ఏం చదవక్కర్లా, 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా చదివి అర్థమెటిక్ రీజనింగ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, వాటిని నేర్పించగలిగేటువంటి నిపుణులు గనక సరైన శిక్షణ ఇవ్వగలిగితే, పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయిలో అంత షార్ప్ బ్రెయిన్ ఉన్నటువంటి విద్యార్థులు, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా రోజు కన్సిస్టెంట్గా ప్రిపేర్ కాగలిగితే వాళ్ళు కంఫర్టబుల్గా చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేయగలరు. కేవలం నీట్ జేఏ కాదు, ఎంపీసీ తీసుకున్న విద్యార్థి ఎన్డీఏలోకి వెళ్ళొచ్చు, ద బెస్ట్ జాబ్ ఉంటుందండి. ఎన్డీఏ సరిగ్గా ప్రిపేర్ అయిన వ్యక్తి, నాలెడ్జ్ వచ్చిన వ్యక్తి యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ సివిల్ సర్వీస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నిటినీ రాయొచ్చు. అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మీద ఇంకొంచెం ఆసక్తి పెరగచ్చు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను పలానా ఎగ్జామ్ క్లియర్ చేశాను, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, అయినా సరే నేను అది పక్కకు పెట్టి నేను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ కాగలను అనే నమ్మకం పిల్లల్లో సహజంగా వచ్చినప్పుడు కెరీర్ గురించి ఇంకా భయం లేదు. ఎస్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ which exam? Could you please tell me which exam we can write after intermediate, the student who is taking BPC group? Yes అండి, బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకు కూడా, బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఏ ఎలిజిబిలిటీ వచ్చేసరికి క్లాట్కి ఎలిజిబిలిటీ, ఆర్ట్స్ గ్రూప్స్ అన్నిటికీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండి. 54 సబ్జెక్ట్స్ ఉంటాయి. 54 సబ్జెక్ట్స్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే కోర్సెస్ ఉంటాయి. ఐఎంఎస్సి అంటే మీరు అందులో ఐఎంఎస్సిలో పర్టికులర్గా మాస్టర్ ఆఫ్ సైన్స్ అనేది ఫిజిక్స్లోకి వెళ్తారా, కెమిస్ట్రీలోకి వెళ్తారా, మీ డొమైన్ సబ్జెక్ట్ ఆ బాటనీ, జువాలజీ అనే బేస్ మీద వెళ్తారా అనేది మీ ఇష్టం. ప్యూర్ సైన్సెస్లో మీరు మాస్టర్స్ చేయొచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్లో, టాప్ యూనివర్సిటీస్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఢిల్లీ యూనివర్సిటీస్లో కానీ మీరు చేయడానికి అవకాశం ఉంటుంది బైపీసీ తీసుకున్న వాళ్ళు. కేవలం మనం ఇది చేస్తేనే కెరీర్ ఉంటుందో, మెడిసిన్కి వెళ్తేనే కెరీర్ ఉంటుందనేది ఏం లేదు. బయోకెమిస్ట్రీ చేయొచ్చు వాళ్ళకి టాప్ ఇన్స్టిట్యూట్లో సరైన నాలెడ్జ్ ఉండి ఇంటర్నల్స్, అసైన్మెంట్స్ ఎప్పటికప్పటికి పెడుతూ కరెక్ట్ ఎగ్జామ్స్ కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఏ ప్రాబ్లం టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటే ఈ ఇష్యూ ఉండదండి, కెరీర్ సెటిల్మెంట్ అనే టెన్షన్ ఉండదు మొదటిగా. సరే, బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఒకవేళ తనకి సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ బైపీసీ నుంచి సైన్స్ రాయడం ఇష్టం లేదు అనుకుంటే, అప్పుడు మనకి ఆర్ట్స్ వైపు అడుగు పెట్టాలనుకుంటే కూడా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అండి. ఆర్ట్స్ వాళ్ళకి సైన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు, కానీ సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలా క్యూట్లో ఆర్ట్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం,
వాళ్ళకి లా యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ రాయొచ్చు, క్లాట్ అండ్ స్టేట్ లెవెల్ లా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఏదైతే బైపీసీ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యారో కొంచెం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కరెక్ట్గా తీసుకోగలిగితే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కనుక ఒక 1 year పాటు ప్రిపేర్ అవుతూ యాప్టిట్యూడ్ టెస్ట్ని కనుక డెవలప్ చేసుకుంటే, మ్యాథ్స్ రీజనింగ్ పెంచుకుంటే, వాళ్ళు అనేక గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి, నాబార్డ్ ఎగ్జామ్స్ నుంచి, ఆర్బీఐ గ్రేడ్ బి నుంచి, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. వాళ్ళకు కూడా పూర్తి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంకా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అండి. సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు చదువుకుంటూ రాయొచ్చు. ఇందాక చెప్పిన అన్ని ఎగ్జామ్స్కి బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం అది. ఇంకొకటి, సార్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ ఎగ్జామ్ వీ కెన్ రైట్ ఆఫ్టర్ పాలిటెక్నిక్ ద స్టూడెంట్స్ హూ ఇస్ టేకింగ్ ఈ గ్రూప్. ఇప్పుడు మీరు న్యాచురల్లీ అప్పుడు మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు డైరెక్ట్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత మీరు పూర్తిగా ప్యూర్ సైన్సెస్ అండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థిగా మారుతారు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే జనరల్ గ్రాడ్యుయేషన్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత జనరల్ డిగ్రీలోకి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఆసక్తి ఉంటే మీరు పాలిటెక్నిక్ తర్వాత డైరెక్ట్గా ఈ degree+IAS లాంటి కోర్సులో ఇక్కడ కానీ, లేదా మీరు డిగ్రీలో ఉన్నప్పుడే ఆన్లైన్లో ఏదైనా ఫౌండేషన్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ మీ ఫోకస్ ఎక్కువగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ దాని రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెడితే అప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఈజీ అవుతుంది. లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వలేరు అనుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది డిఫరెంట్ జానర్ అండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీకు కేవలం నీట్ జేఈ ఆప్షనే కాదు, ఆప్షన్స్ ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి మంచి కాంపిటీషన్ ఉంది. సరిగ్గా ఆ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవ్వగలిగితే చాలు. వాటన్నిటికీ యూనిఫామ్గా ఒకటే సిలబస్ ఉంది, ఒకే ఒక సిలబస్. అది జనరల్ స్టడీస్ కొంచెం చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ కొంచెం చదివి ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్ ఇవి కరెక్ట్గా వాళ్ళకి టీచ్ చేయగలగాలి. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేది కొంచెం నేర్చుకుంటూ అర్థమెటిక్ రీజనింగ్ మీద పట్టు సంపాదించుకోగలిగి జనరల్ అవేర్నెస్ని కనుక నేర్పించగలిగి ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ పిల్లలు సైన్సెస్తో పాటు ఆర్ట్స్ కూడా హెచ్ఈసి తీసుకుంటారా తీసుకొనివ్వండి. వాళ్ళు బలవంతంగా మ్యాథ్స్ చదివించక్కర్లా, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పాను, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేయొచ్చు, లా చేయొచ్చు, లీగల్ స్టడీస్ చేయొచ్చు, థియేటర్ ఆర్ట్స్ చేయొచ్చు, చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఆర్ట్స్ వాళ్ళు హెచ్ఈసి తీసుకోవచ్చు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా చదివించాల్సిన అవసరం లేదు. కెరీర్కి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, సరైన గైడెన్స్ ఉంటే చాలు. బెస్ట్ గవర్నమెంట్ టీనా దాబీ అని 2016లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అమ్మాయి చదివింది BA+IAS అండి. degree+IASలో BA+IAS ప్రిపరేషన్ చేసింది. తను BAతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వగలిగింది, ఫస్ట్ ర్యాంక్ IAS ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది కేవలం ఈ కోర్స్ తీసుకుంటే కెరీర్ బాగుండదని కాదు, అది 100లో ఒకరికి జరుగుతుంది కదా అనుకుంటే కాదు. అది జరగకపోతే తను ఇంకొక ఎగ్జామ్ క్లియర్ చేసేది, స్టేట్ సర్వీస్ కమిషన్ క్లియర్ చేయగలిగేది. స్టేట్ సర్వీస్ కమిషన్ మిస్ అయినా కూడా తను ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ అవన్నీ ప్రిపేర్ అవ్వగలిగేది, ఎందుకంటే సీసెట్ బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వగలిగారు కాబట్టి. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి, డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడే యాప్టిట్యూడ్ టెస్ట్ని క్యాట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వగలి. ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి అవకాశం. ఇది మనం ఇస్తున్నటువంటి ఓరియంటేషన్ అండి. మీరు ఏ డౌట్ ఉన్నా 9133937733కి వాట్సాప్ చేయొచ్చు, లేదా 9133637733కి వాట్సాప్ చేయొచ్చు. ఇది కాకుండా మా అసోసియేట్ డీన్ మీతో కాంటాక్ట్లో ఉన్నారు, ఇప్పటివరకు మీకు కాల్స్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాని మీద ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఆయనకి వాట్సాప్ చేసి నేరుగా ఏ కోర్స్ వల్ల ఏ ప్రయోజనం పొందొచ్చు, ఎటువంటి జాబ్ని పిల్లలకి అందించడానికి అవకాశం ఉంటుంది. కెరీర్తో పాటు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండ్ కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తూ రైట్ ఎడ్యుకేషన్, రైట్ మెంటర్షిప్ కరెక్ట్గా రైట్ టైంలో అందించగలిగితే, ఆ రైట్ చాయిస్ అనేది మీరు తీసుకోగలిగితే అప్పుడు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, 360 degrees ఆఫ్ లెర్నింగ్ సిస్టమ్స్ని, ఎకో సిస్టమ్ని మనం ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన వాటిల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను మళ్ళీ కన్సల్ట్ చేయొచ్చు డైరెక్ట్గా.
ఎస్, ఇప్పుడు మీకు ఎవరైతే మా అసోసియేట్ డీన్ మీతో టచ్లో ఉన్నారో ఆయనకి వాట్సాప్ చేయండి, లేదా మరొకసారి నెంబర్ టైప్ చేస్తున్నాను 9133 637733 9133 937733. ఎస్, ఈ 2 నెంబర్లు ఉన్నాయి. ప్లస్ అది కాక మా అసోసియేట్ డీన్ సనా గారు మీతో టచ్లో ఉన్నారు, ఆయనకు మీరు వాట్సాప్ చేయొచ్చు. సో ఇది మన ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ అండి. దీంతో పాటు మా కేపీ సార్ చైర్మన్ సార్ కృష్ణ ప్రదీప్ సార్ 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడంలో కానీ ఎంతోమందిని ర్యాంకర్లుగా తీర్చిదిద్దారు ఆయన. ఆయనకున్న ఈ అనుభవాన్ని, అవగాహనని మీతో పంచుకుంటారు. మీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్, క్లారిఫికేషన్ ఏది ఉన్నా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా మా చైర్మన్ సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ విషయాన్ని అడిగినా కూడా ఆయన మీకు సమాధానం చెప్తారు. దాంతోపాటు ఈ గైడెన్స్ సిస్టమ్ అండ్ ఆయన ఇస్తున్నటువంటి మోటివేషన్ కూడా చాలా కీలకమైంది, వినండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను ఒక్కసారి మా చైర్మన్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఒక 2 to 3 minutesలో మా చైర్మన్ సార్ మిమ్మల్ని అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ ఇదే జూమ్ సెషన్లో కంటిన్యూ అవ్వండి. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నేను క్లారిఫై చేస్తుంటాను. ఒక 2 minutesలో మా చైర్మన్ సార్ మీతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. As the government is intended to start the civil services examination system to be started by the preparation to be started by the candidates right from the +2 level. So the government has failed to do this as recommended by the second Administrative Reforms Commission. But it made me to think that why it should not be done by us. So as a consequence, I have started this civil service preparation strategy to be started right from the intermediate level. So as a consequence, we have started this for the direct IAS in India we have, and so we have this integrated campus in Shamshabad, both for the boys and the girls, separately for the girls and separately for the boys in a 3-acre campus. And we have also this residential campus at Rajahmundry. And what we do as a part of the plan of action, and what is the course content for the civil service exam. So the course content for the civil service exam is usually comprising of various things to cover all the prelims, mains, and the personality test. So the core component of the examination is based on some social studies subjects. So usually we start this in the intermediate level and as well as at the degree level. In the intermediate level, in first year, we have the core subjects including polity, economy, history, and culture, because 80% of the examination is based on these 4 subjects only, and it should be completed in the first year itself, either for the intermediate students or for the degree students. In the intermediate students, we focus on the NCERT books. So in the NCERT, the focus is on completely from the 6th to 10th class as well as from in the 11th and 12th class. So in the 11th and 12th class, we have political science books and economics books, then history and geography related areas. So since it is focusing on all these areas, including the polity, economy, history, and culture, this is the core areas, and we focus on these areas in the first year of intermediate or graduation. In the second year, the remaining areas, including the geography, science and technology, environment, civil, CSAT. CSAT is the second paper in the preliminary area, because we have 3 levels of examination. The first year, first level is the prelims, the second level is the mains, which is descriptive. Prelims is the objective examination with multiple choice questions, and finally you have
the personalities. So in the first year, this general studies areas would be covered, polity, economy, and history and culture. History and culture are interrelated subjects. Then in the second year, geography, environment are again interconnected subjects. General science and environment are interconnected subjects. Geography and general science are also interconnected subjects. So these three subjects are interconnected. And along with these subjects, CSAT will also be covered as a part of the second year syllabus. And for the intermediate students, this too years is over. And for the students in the graduation, the same subject will be covered in the first year and second year. Then the candidates who come in the who joins in the graduation, in the final year, they will be given focus on the uncovered areas in the mains. That is, in the areas which are not covered in the prelims examination and in the first and second year would be covered in the third, including the governance, ethics. These two areas are interconnected. Governance and ethics are interconnected. Then there are security issues, disaster management, then social issues. So, after the graduation, a student is ready to take the exam. So we will be focusing on the revision, mentorship, and hand-holding programs with a focus on the daily test, weekly test, module test, then grand test. Module tests are the tests based on the subject tests. That is polity, tests in the polity, history, geography. Even within the history also, we have tests based on the ancient history, medieval history, and modern history, including the nation movement. Then we also focus on the optional subject as well. So we have after the graduation, we have a 200 days plan. So this 200 days plan, the candidate will be given daily targets, weekly targets, and monthly targets. This 200 days plan will be revised twice for the candidates. And during this, that means till the examination is over, after the graduation, the candidate will be given continuous support by the mentors. So here, after the graduation, the student is ready to take the examination. So therefore, the finishing touches will be given in the form of the revision test. Daily targets, every day the candidate has to read the subject, study the subject. Then at the end of the day, the candidate will be given on a daily basis 20 multiple choice questions for the prelims purpose and daily practice of 2 mains questions in the descriptive purpose. Then at the weekends, they will be having a weekly test with a full length orientation test. And after the weekly test, the syllabus module is completed. Once the module is completed, the candidate will be given full length module test. And after the full length module test are over, grand test will also be given. So this is how the procedure for the classes will be done in the intermediate and the graduation levels. And as a result of this, what happens is the student will be ready to take the examination with a complete focus on the syllabus during newspaper analysis NCR, because NCR from the NCR the candidate would be having the opportunity to answer the examination, because from the NCRT in the preliminary examination, the UPSC is giving at least 80% of the question. NCRT is so important. And similarly, the students are also taught the newspaper reading. Because for the novice, the candidates who are joining in the first year, they may not be having any adequate knowledge about the newspaper, and they don't even know how to read the newspaper also. So therefore, I have decided to conduct the newspaper classes also. A dedicated class will be there with the newspaper. So usually the candidate will be given one newspaper every day. And based on the newspaper, either Hindu or Indian Express, they will be given. And all the news items that are there in the newspaper will not be useful for the candidates preparing for the civil service sector. So one mentor would be responsible for identifying what are the important areas for the examination. So the mentor will give you, what areas of the list of items to be read in the newspaper.
Then another will teach those areas along with the background of those areas. And after that, then there will be a weekend test based on the newspaper items. And so here the candidates after that would be given certain extracurricular activities. Apart from curricular activities, there are certain extracurricular activities. These extracurricular activities would be they are considered to be physical exercise and the sport. Every day, the day at 21st Century IAS Academy would start at 5 o'clock in the morning. We start the day at 5 o'clock with physical exercises. We have dedicated 2 PET teachers for the boys and 2 separate female teachers for the girls. And in the morning, from 5:30 to 6:30, they will be engaged in the physical exercises, including yoga. And in the evening, after the regular classes were over at 4:30, from 5 o'clock to 6:30, they will be having a sports activity. And then there are co-curricular, apart from the curriculum covering the intermediate and graduation, as well as the civil services. 70% of the curricular activities are based on the civil service preparation. The remaining 30% is based on the academic related subjects. Apart from the curricular activities, we have sports and physical exercises, which are extracurricular activities. Then there are co-curricular activities. So in the co-curricular activities, the candidate will be given training in terms of the external communication skills, picture analysis, essay writing, newspaper analysis, magazine analysis. So all the co-curricular activities will be also a part of the daily routine of the candidates. So civil services preparation would demand 3 types of behavior from the candidates, from the students, aspirants who are appearing for the civil service. They should be experts, they should be excellent in their curricular, that is the subject. They should be having extracurricular activities like sport, and they should also be experts in the co-curricular activities like understanding the parliamentary activities, understanding how United Nations is operating. So for that purpose, we are also conducting the mock elections. We will conduct the mock parliament. We conduct the United Nations mock General Assembly, and we also conduct mock panchayati operations, mock election operations. So all these things will be a part of the co-curricular activities. So this is how generally the daily activity will be done. So the daily activity, the morning it will start at 5 o'clock. Then physical exercises from 5:30. They go for pressure and there will be breakfast time 7:30 to 8:30 a.m. 9 to 12:30 they will be having the civil service class followed by lunch, and then they will have the academic classes. After that snacks, then sports followed by sports, and they will also have to study for 1.5 hours. And after that dinner is followed by another set of study. And from 10 o'clock to 5 o'clock in the morning, they will be going to the bed. So they will be having opportunity even to interact with me personally also. Every week, I will be interacting with them with a specific contemporary issue. There will be a personal interaction with me on a current issue. And a weekend activity, how the weekend activity will be operated. On every Saturday, there will be interaction with the guest, special guest. The special guest will be either a senior IAS officer or a retired officer, or the rankers from the 21st century. We have the rankers including Mr. Krishna, who is all India third ranker in 2016. And this year also we have around 50 people who got cleared from the 21st century. So we will be arranging the interaction with those rankers as well. Or they may also have interaction with the personality development speakers. And apart from this weekend activity in one session and another session, there will be weekend test and followed by the activity session. So complete day is fully packed. And on every Sunday, it would be a weekend off. So this is the general activity that we usually holding upon as a part of the
Civil Services Integrated Preparation Strategy. So, if anybody is having any queries, please let me chat in the chat box, or you can raise your hand. So, if anybody is having any questions, please raise your hand. You may also I'll try to interact with our admin over the phone that is being displayed over there. 9133437733. So, any kind of doubts regarding the preparation strategy or admission approach,